ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దేశం కోసం రక్తం చిందించి అమరురాలైన వీరవనిత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు. రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్ నేడు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జగద్గిరిగుట్ట మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గూడ వరమ్మ కార్యాలయంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని కీర్తిశేషురాలు శ్రీమతి ఇందిరాగాంధీ దేశ ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని, పేదరిక నిర్మూలన ధ్యేయంగా పనిచేసి భారతదేశంలో అనేకమైన సంస్కరణలు తెచ్చి ఆహార భద్రత, వ్యవసాయ చట్టాలు, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు ఏర్పాటు చేసి భారత ప్రజలకు ఆహార కొరత తీర్చి ఆకలి తీర్చిన మహనీయురాలు ఇందిరాగాంధీ అన్నారు. పాకిస్తాన్ చైనా యుద్ధాల్లో మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి బంగ్లాదేశ్ ను ఏర్పరిచిన గొప్ప ఘనతను ఇందిరాగాంధీ సాధించారన్నారు. నిరుపేదల కోసం భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ, దేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మతపరమైన రాజకీయాలను వ్యతిరేకించి ఆపరేషన్ బ్లూ స్టార్ కారణంగా తన సిక్కు బాడీగార్డ్ చేతిలో 1984లో దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, దేశం గొప్ప నాయకురాల్ని కోల్పోయిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలు అమ్మను కోల్పోయామని రోధించారు. దేశాన్ని సమున్నత స్థాయిలో నిలబెట్టిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ, దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు భూదాల అమర్బాబు, కాంగ్రెస్ యువజన నాయకుడు గూడ సాయి ప్రవీణ్ గౌడ్, బండి యాదగిరి, జయమ్మ, సులోచన, మంగా తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ గారు దేశం కోసం అనేకమైన సేవలు చేశారు. ఈ భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో కూడా తన సత్తా ఏందో చాటుకొని భారత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటే ఆమెకు చాలా ప్రేమ. భారతదేశంలో ఆహార భద్రత, ఆహార కొరత ఉన్నప్పుడు భారతీయులకు ఆహారం అందించడానికి అనేకమైన వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసి నేను భారతదేశంలో ఆహార కొరత లేకుండా చేసిన గొప్ప వ్యక్తి మన ఇందిరాగాంధీ గారని తెలియజేస్తూ, పేదలకు భూములు ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు భూములు ఉండాలని భూ సంస్కరణ తెచ్చి భారతదేశంలో ఎక్కువ భూములున్న భూస్వాములను తీసి పేదల మధ్య చరిత్ర ప్రభుత్వ భూములు, కోట్లాది ఎకరాల భూములు ప్రభుత్వ భూములు పంచిపెట్టిన గొప్ప వ్యక్తి. ఆమె దేశం కోసం, దేశ లౌకిక ప్రజాస్వామ్యం కోసం మత విద్వేషాలు పార్టీ నడవదని చెప్పి ఆనాడు మన పంజాబ్లో అమృత్సర్లో జరిగిన సంఘటనకు కక్షగట్టి సిక్కు గాడు, ఆమెకు రక్షణగా ఉన్న గాడే ఆమెను కాల్చి చంపడం జరిగింది. దేశం కోసం ఆ ప్రాణాలు బలిదానం చేసుకుని రక్తం చిందించిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఇందిరాగాంధీ కుటుంబం ఈ దేశం కోసం, ప్రజల కోసం రాహుల్ గాంధీ మరియు అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించి రక్తం చెంది దేశ ప్రజల కోసం నిదర్శనంగా నిలబడి వారి రక్షణ కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిలబడే వ్యక్తులు. ఆమె చనిపోయి ఆకాశంలో ఉన్న మన పేదవాళ్ళ గుండెల్లో ఉంది. ఆమె చిరస్మరణీయురాలు. పుట్టగల చనిపోయిన వాడు, పుట్టగా పుట్టినవాడు చనిపోక తప్పదు. చనిపోయిన ప్రతి వాడు ప్రజల్లో ఉండాలని లేదు. అలాంటి మహానుభావులు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ప్రజల్లో ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తులకు మనం జోహార్ తెలవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ రాజ్యాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన స్థాపించి ముఖ్యమంత్రి రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. వారి పరిపాలన, ఇందిరాగాంధీ పరిపాలన తలపిస్తూ ఉన్నది. పేదలకు సన్నబియ్యం
రైతులకు ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ, రైతులకు పంట పరిహారం, మరియు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ సిలిండరు, ఇలాంటి అనేకమైన స్కీములు ఇందిరాగాంధీ తలపించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తెలంగాణలో నడుస్తుంది. వారి వారసత్వాన్ని పునిపుచ్చుకొని వారి ఆశాస్వాదనపై పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.